బడి ఏంటి నేను క్వశ్చన్కి ఆన్సర్ దొరికిందా? అమ్మా ఎన్నిసార్లు చెప్పాలమ్మా సౌండ్ చేయొద్దని. ఏంటి ఏం అవ్వలేదు చూడండి. అంటే మీకోసం ఇంత కష్టపడుతుంటే మీరేమో లైక్ చేయట్లేదు, కమెంట్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. మీకు కంటెంట్ నచ్చుతుందన్నా లైక్ చేయండి, ఓకేనా? మీకున్న డౌట్స్ ఏమైనా ఉంటే అవి కమెంట్ చేయండి, ఓకేనా? మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటే ఫాలో కొట్టండి, అదే యూట్యూబ్లో చూస్తుంటే సబ్స్క్రైబ్ కొట్టండి, ఓకేనా? అండ్ సబ్స్క్రిప్షన్తో పాటు ఆ పక్కన బెల్ కూడా కొట్టండి. మనం వీడియో పెట్టగానే లైట్ స్పీడ్తో మీకు వీడియో వచ్చేస్తుంది, ఓకేనా? రైట్. సో ఈరోజు టాపిక్ ఏంటి? లైట్ కదా, నాకైతే కనబడదు, ఓకే రైట్. సో లైట్ అంటే ఏంటి? లైట్ ఇస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. దానివల్ల మనకి మన చుట్టూ ఉన్న వస్తువులన్నీ కనబడతాయి, కరెక్ట్? ఇట్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. దాంట్లో డిఫరెంట్ వేవ్ లెంత్స్ ఉన్నాయి. మనకి విజిబుల్ వేవ్ లెంత్ అనేది 400 నానోమీటర్స్ టు 700 నానోమీటర్స్ మాత్రమే. మిగతా అంతా వేరే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అన్నీ ఉన్నాయన్నమాట, ఓకేనా? ఇందులో మళ్ళీ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, కరెక్ట్? మనం ఈ లైట్ వల్ల మనకి ఏమొస్తుంది అంటే, ఏదైనా వస్తువు మనం చూడగలుగుతున్నామంటే ఎనీ ఆబ్జెక్ట్ ఇఫ్ యూ ఏబుల్ టు సీ, అది లైట్ వల్లనే. లైట్ ఆ ఆబ్జెక్ట్ మీద పడి అది రిఫ్లెక్ట్ అయ్యి మన ఐస్ వరకు వస్తుంది, మనకు ఆ ఆబ్జెక్ట్ అనేది కనబడుతుంది కదా. కానీ ఓకే, నాకు డౌట్ ఉంది, మిర్రర్ మీద కూడా లైట్ పడుతుంది కదా, రైట్? అది కూడా రిఫ్లెక్ట్ అయ్యి వస్తుంది. అండ్ నార్మల్ ఆబ్జెక్ట్స్ మీద కూడా లైట్ పడుతుంది, అది కూడా రిఫ్లెక్ట్ అయ్యి మన ఐ వరకు వస్తుంది కదా. మరి మిర్రర్లో ఇమేజ్ ఎందుకు ఫామ్ అవుతుంది అండ్ నార్మల్ ఆబ్జెక్ట్స్ అంటే మనకి ఇమేజ్ ఎందుకు కనబడదు? ఏంటి క్వశ్చన్ అర్థం కాలేదా? మళ్ళీ ఒకసారి చూడు. కానీ ఈ క్వశ్చన్ డెఫినెట్లీ నీకు ఆలోచించడానికి, ఓకే, నీ క్యూరియాసిటీ పెంచడానికి ఉపయోగపడుతుంది, ఓకేనా? అలాంటి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇంకో కొత్త కాన్సెప్ట్, కొత్త క్వశ్చన్తో మళ్ళీ రేపు కలుద్దాం. అప్పటి వరకు నేను మీ ఫిజిక్స్ బడి సాయనారా.